జై గురుదేవ్. ఈరోజు మంత్రము అంటే ఏంటి, మంత్రము జపము చేసేటువంటి విధానాల గురించి తెలుసుకుందాం. మననాత్ త్రాయతే ఇది మంత్రః అంటే దేనినైతే మనము ఉచ్చరించడం ద్వారా ఉద్ధరించబడతామో దాన్నే మనము మంత్రము అన్నాము. ఈ మంత్రాన్ని జపము చేసేటువంటి విధానాలు 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది మానసిక జపం. మంత్రం యొక్క అర్థాన్ని, దేవతను ధ్యానిస్తూ మనసులోనే చేసేటువంటి జపాన్ని మానసిక జపము అంటారు. ఇక్కడ పెదవులు కదలవు, అలాగే శబ్దము బయటికి రాదు. దీన్ని మానసిక జపము అంటారు. అట్లాగే రెండవది ఉపాంశు జపము అంటే మంత్రం యొక్క అర్థాన్ని, దేవతను ధ్యానిస్తూ పెదవులు కొద్దిగా కలుపుతూ చిన్న స్వరంతో తనకు మాత్రమే వినిపించే విధంగా జపము చేసేటువంటి విధానాన్ని ఉపాంశు జపము అంటారు. ఇక మూడోది వాచక జపము అంటే మంత్రం యొక్క అర్థాన్ని, దేవతను ధ్యానిస్తూ శబ్దము బయటకు వచ్చే విధంగా, బయటకు వినిపించే విధంగా చేసేటువంటి జపాన్ని వాచక జపము అంటారు. ఇవి 3 రకాలైనటువంటి జపాలు. అయితే ఇందులో వాచక జపము కంటే ఉపాంశు జపము అనేది 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే మానసిక జపము 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు మనకి బోధిస్తున్నాయి. ఇందులో మళ్ళీ కొంతమంది మంత్రాన్ని చాలా స్పీడ్గా, వేగంగా జపిస్తుంటారు. కొంతమంది సోమరిగా మెల్లిగా జపిస్తుంటారు. ఈ రెండు కూడా అనర్థదాయకమే. మంత్రాన్ని వేగంగా ఉచ్చరించడం ద్వారా వ్యాధులు వస్తాయి. అట్లాగే సోమరిగా మెల్లిమెల్లిగా జపించడం ద్వారా సంపదలు నశించిపోతాయి. అందుకే చాలామంది మేము జపం చేస్తున్నామండి, మాకు ఎటువంటి ఫలితాలు రావట్లేదు అంటారు. ఆ మంత్రాన్ని ఎంత స్పీడ్లో చదవాలో అంతే స్పీడ్లో చదవాలి. అంతేకాని అతి వేగంగా కానీ అతి నెమ్మదిగా కానీ జపం చేయడానికి వీలు లేదు. మంత్ర సిద్ధి కలగాలి అనుకునేటువంటి సాధకులు మానసిక జపం చేయడమే ఉత్తమం. అట్లాగే పుష్టి కొరకు చేసేటువంటి సాధకులు ఉపాంశు జపం చేయాలి. మారణాది కర్మలకు జపం చేసేటువంటి వాళ్ళు వాచక జపము శ్రేష్టమైనదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. కొంతమంది సాధకులు మేము జపం చేస్తున్నామండి, అయినా మాకు ఫలితం రావడం లేదు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ వారికి తెలవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే మంత్రార్థము, అట్లాగే మంత్ర చైతన్యము, అట్లాగే యోని ముద్రలు, ఇవి తెలియకుండా జపము చేసినప్పుడు పెద్దగా మనకి ఫలితాలు రావు. అయితే మరి ఇవన్నీ మాకు నేర్పరా గురూజీ అంటే ఏ గురువు కూడా ఇలా రాగానే అలా నేర్పరు. ఆ గురువుల యొక్క సేవ చేయాలి, గురువుల యొక్క సమక్షంలో కొంతకాలం గడపాలి, గురువుకి శిష్యుడి మీద ప్రేమ కలగాలి, అతడు అర్హుడు అనుకున్నప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మంత్రాలను ఏ ఆసనం మీద కూర్చొని చేయాలి, ఏ దిక్కులో కూర్చొని చేయాలి, ఏ సమయాలలో చేయాలి అనే వాటన్నిటికీ కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలని తప్పనిసరిగా మీరు గురుముఖత తెలుసుకోవాలి, గురువుల సమక్షంలో చేయాలి. గురువులకి సేవ చేస్తూ మీ జన్మని చరితార్థం చేసుకుంటారని, మంత్ర సిద్ధిని పొందుతారని, దేవతా దర్శనం కలుగుతుందని ఆశిస్తూ జై గురుదేవ్. మీ యొక్క యోగా గురు అండ్ దశమహావిద్యాసాధక్ పెరుమాళ్ళ మల్లారెడ్డి. జై.